అందరికీ నమస్కారం అండి. ఈరోజు మోహిని ఏకాదశి పూజ చేసుకున్నాను. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకున్నాను. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట గడపకు 2 వైపులా 2 దీపాలను వెలిగించండి. ఈ మోహిని ఏకాదశి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున మీ ఇంటి సింహద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి సింహద్వారానికి సాంబ్రాణి పొగ వేయండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వైశాఖ మాసం వ్రత కథను అలాగే పూజా విధానాన్ని చెబుతాను. వీడియో చివరి వరకు చూడండి. వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకు ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది. మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో నిద్రించకూడదని శాస్త్రం చెబుతోంది. ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని, విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలని, ఉపవాసంతో రోజును గడపాలని, దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు. ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలని తీర్చమంటూ వేడుకోవాలి. మోహిని ఏకాదశి వ్రత కథ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మోహిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి 5 కుమారులు. వారిలో చిన్న కుమారుడు దుష్టబుద్ధి. ఇతను చాలా పాపాత్ముడు. అధర్మం పాటిస్తాడు. పాపకార్యాలు ఎక్కువగా చేస్తాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు. అతను నిరాశ్రయుడుగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టారు. దుష్టబుద్ధి ఆకలి దప్పులతో అల్లాడుతూ కౌండిల్యుడు ఆశ్రమం దగ్గర చేరుకుంటాడు. అది వైశాఖ మాసం. రిషిగంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కలు అతని మీద పడడంతో జ్ఞానం వచ్చింది. కౌండిల్య మహర్షికి నమస్కరించి తన ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకున్నాడు. కౌండిల్యుడు దుష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంపై వచ్చే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు. ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణులు పొందుతారని చెబుతారు. ఆ విధంగా దుష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించారు. ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడు అయ్యాడు. జీవిత చరమాంకంలో గరుడపై ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడు. మోహిని ఏకాదశి పూజా విధానం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. పసుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదం. ఉపవాసం పాటించేందుకు సంకల్పం తీసుకోవాలి. పూజా విధానం: చెక్కపీటపై పసుపు లేదా ఎరుపు వస్త్రం పరిచి శ్రీ మహావిష్ణువు, లక్ష్మి కలిపి ఉన్న ఫోటో లేదా విగ్రహం ఉంచాలి. పంచామృతంతో అభిషేకం చేయాలి. అగరబత్తి దీపం వెలిగించి తులసి దళాలు సమర్పించాలి. మంత్రజపం: ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపించాలి. నైవేద్యంగా ఏది సమర్పించినా పర్వాలేదు. హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.